జనగామ పట్టణంలో అక్రమంగా నిర్వహిస్తున్న మాంసం వధశాలలపై మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న అక్రమ మాంసం విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. జనగామ పట్టణ ప్రజల నుంచి మాంసం నాణ్యతపై, అలాగే చనిపోయిన లేదా వ్యాధిగ్రస్తమైన గొర్రెలు, మేకలను అక్రమంగా వధచేసి విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో జనగామ మున్సిపాలిటీ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో పట్టణంలోని ఒక అక్రమ మాంస వధశాలపై దాడి చేసి సుమారు 120 కిలోల మాంసాన్ని, దాదాపు రూ.1,00,000 విలువైన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఆ మాంసాన్ని స్లాటర్ హౌస్ ప్రాంగణంలో జేసీబీ సహాయంతో శాస్త్రీయ పద్ధతిలో పూడ్చివేశారు. విచారణలో కొందరు వ్యాపారులు ప్రభుత్వ అనుమతి ఉన్న స్లాటర్ హౌస్ను ఉపయోగించకుండా తమ సొంత ప్రాంగణాల్లో అక్రమంగా జంతువులను వధచేసి మాంసం విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించడంతో పాటు రూ.30,000 జరిమానా విధించారు. ఇకపై కూడా అక్రమ వధశాలలు, నాణ్యత లేని మాంసం విక్రయాలపై నిరంతర తనిఖీలు కొనసాగించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అనుమానాస్పద మాంసం విక్రయాలు లేదా అక్రమ వధశాలలపై సమాచారం ఉంటే వెంటనే మున్సిపాలిటీకి తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీడియోలు ఏం తీస్తారు సార్? నమస్తే సార్. ఇంకా కోసం
షట్టర్ క్లోజ్ చేయాలి, రమ్మని బయట రమ్మని. తాళం చేసుకో, షట్టర్ కిందకే తాళం. రాజు